తెనాలిలోని రామలింగేశ్వరపేటలో యూనియన్ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఈ శాఖ గుంటూరు రీజనల్ హెడ్ సయ్యద్ జవహర్ పాల్గొని కొత్త బ్రాంచ్ని ప్రారంభించారు. స్థానిక తాలూకా హైస్కూల్ రోడ్లో ఏర్పాటు చేసిన రామలింగేశ్వరపేట శాఖ యూనియన్ బ్యాంక్ కార్యాలయాన్ని గుంటూరు రీజనల్ హెడ్ సయ్యద్ జవహర్ ప్రారంభించారు. తొలుత వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత శాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు రంగంలో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ ఏ రాజేష్, బ్రాంచ్ మేనేజర్ బాల గంగాధర్, రామ్మోహన్ రావు, సుబ్రహ్మణ్యం, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గౌతమ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కస్టమర్ సర్వీస్ బాగుంటేనే జనరల్గా ఈ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అంటారు, వీటిని కాసా అంటారు, ఇవి ఎక్కువ ఉంటాయి. ఈ బ్రాంచ్లో 80 కోట్లు ఇవే ఉన్నాయి. సో సేవింగ్ కరెంట్ అకౌంట్స్ ఎక్కడ కస్టమర్ సర్వీస్ బాగుంటేనే ఉంటాయి. అలాగే కస్టమర్ సర్వీస్ లో బ్రాంచ్ ప్రిమైసెస్ పాత్ర చాలా ఉంది. చాలా అందంగా ఉండాలి, కూర్చుంటే వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి, వెయిటింగ్ టైం కూడా వాళ్ళకి ఆనందంగా ఉండాలి. అప్పుడే మోర్ అండ్ మోర్ బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని ఇలా తీర్చిదిద్దడం జరిగింది. మీరంతా సహకరించి ఈ 280 కోట్లని అతి త్వరలో 500 కోట్ల బ్రాంచ్గా చేస్తారని